గారి ఆశీర్వాదంతో ఇక్కడ మనందరి ముందు ఈరోజు ఒక్కసారి పెద్దపల్లి గడ్డ మీద గులాబీ జెండా ఎగరబోతున్న కొప్పులీశ్వరన్నకు గట్టి చప్పట్లతోనే సమయం ఎక్కువ లేదు, ఇప్పటికీ ఆలస్యమైంది, ఎండ బాగుంది, ఇంకా ముగ్గురు మనల్ని మాట్లాడాలి కాబట్టి నేను 2-3 విషయాలు ముఖ్యమైన చెప్తా. అరే వివేకాలు అనిపించిందా అయితే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి 4 నెలల కింద. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం ఎన్నో మాయమాటలు చెప్పి అలవి గాని హామీలన్నింటి ఇచ్చి అధికారంలోకి ఎక్కిన ఈ 4 నెలల కాలంలో వాళ్ళ అసలు రంగు బయటపడ్డది. ఇవాళ ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా, జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు సంవత్సరంలోనే ఇస్తామని ప్రకటించిర్రా? ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చేసిర్రా? రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? క్వింటల్ వడ్లకు మద్దతు ధర మీద బోనస్ 500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఏం చేసిరు మరి? రేవంత్ రెడ్డి అనే పుట్టుడు సంచులు మోసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సంపదను దోచిపెట్టే పనిలో బిజీగున్నాడు. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంపద పెంచడం, తెలంగాణలో పెంచిన సంపద పేదలకు పంచడం. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పెరిగినటువంటి తెలంగాణ సంపదను తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మూటలపై చెప్తా ఉన్నాడు. ఇలాంటి ద్రోహికి, ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది. ఇవాళ గ్రామాన కలిగియాలి, వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి గెలిపియాలి. లేకపోయినట్టయితే మళ్ళీ మేము ఓట్లు వేసినా, ఓట్లు వేయకుండా అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ వారికి నచ్చినట్టే చేసుకుంటా ముందుకు పోతాడనేటటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఈసారి మళ్ళా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రజలు మాకే ఓట్లేస్తున్నారని వాడు వచ్చే 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బయ్యారం కర్మాగారం పెట్టిందా? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టిందా? ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఇచ్చిందా? ప్రతి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఇచ్చిందా? మన కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిందా? మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు మిషన్ కాకతీయకు కలిపి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిందా? మరి ఏమీ ఇయ్యని భారతీయ జనతా పార్టీకి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ ఓట్లు ఎందుకు వేయాలని చెప్పి ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ 2 అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నోళ్ళు ఎవరు వాళ్ళు? మరి అభ్యర్థి మార్పులో అర్థం కానటువంటి పరిస్థితి బీజేపీది. వార్తలు వస్తా ఉన్నాయి, ఉంచారట, వేరేళ్ళకి ఇస్తారు టికెట్ అని చెప్పి తెలుస్తా ఉన్నది. అంటే ఇప్పటిదాకా అభ్యర్థి విషయంలోనే గందరగోళంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఆగర్భ శ్రీమంతుడుగా పుట్టినటువంటి వ్యక్తి జంపింగ్ జపాన్ కొడుకు ఇంకొక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్రజలకు చెప్పాలి, ఆనాడు ఇదే గడ్డ మీద నేను 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని చెప్పిన 100 కేసులు ఒక దిక్కు, 100 కోట్లు ఒక దిక్కు, ఉద్యమకారులు గెలుపుతామని చెప్పిన ఒక భూగర్భ గడి కార్మికుడైనా ఈశ్వరుని ఒక దిక్కున్నాడు, ఆగర్భ శ్రీమంతుడైన పిల్లవాడి వంశం ఒక దిక్కున్నాడు. ఈ సామాన్యుడు సౌమ్యుడు ఈశ్వరుని దిక్కుంటారా, కోటీశ్వరుని దిక్కుంటారా అనేటటువంటి విషయాన్ని మనం గ్రామంలో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. నేను ఒక్కడే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని ముగించే ముందు. ఈ జిల్లాలో దళిత నాయకులంటే వివేక్ కుటుంబమేనా? బెల్లంపల్లికి వెళ్ళాలి అన్నెమ్మెల్యే వినోద్, చెన్నూరుకి వెళ్ళాలి. నేను ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నా వివేక్ ని, 1,000 కోట్ల ఆస్తున్నాయి కదా మీ దగ్గర, మీరు దళిత సీట్లలో పోటీ చేసినందుకు జనరల్ సీట్లలో పోటీ చేయొచ్చు కదా. మొన్న చివరి నిమిషంలో చెన్నూరుకు కోట్ల రూపాయల సంచులు పట్టుకొని వచ్చి నా మీద నిలబడ్డాడు. బెల్లంపల్లిలో మన సోదరుడు చిన్నయ్య నిలబడ్డాడు. మళ్ళా ఇవాళ ఈశ్వరన్న ఎంపీకి వస్తే ఆయన మీద కూడా అవే కోట్లను పట్టుకుని వచ్చి నిలబడుతున్నారు. వీళ్ళ ధీమా ఏంది? వీళ్ళ ధైర్యం ఏంది? వీళ్ళ నమ్మకం ఏంది? నా కొడుకు పెట్టిగా ఓటుకు 10,000 రూపాయలు పెట్టైన ఓట్లు కొంటాను మాట్లాడుతున్నాడు వివేక్. ఇప్పటి నుంచి ప్రజలకు చెప్పాలి, ఓటుకు 10,000 ఇస్తాడంట వివేక్,
మంది ఓటు మాత్రం తీసుకోవాలని కేంద్రం చెప్పాలి. కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తూ ఈ ప్రాంత రాజకీయాన్ని కలుషితం చేస్తున్న ఆ కుటుంబ పాలన కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 4 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా దారుణంగా చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఇంకా ముఖ్యంగా మీ అందరినీ కోరుతా ఉన్నా, వివేక్ని గడ్డ మీద చదువుతా ఉన్నా, వివేక్ ఏదైనా పుణ్య ప్రమాణం చేయాలి ఒక్కడిగా ముందు చివరి దాకా సత్యదాకా కుటుంబం అంతా కాంగ్రెస్ లో ఉంటామని ఉంటుందా? గ్యారెంటీ ఉందా? ఎన్ని పార్టీలు వారు? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీలో ఉంటాడని గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఊళ్ళల్లో చివరి దాకా మీరు ఇదే పార్టీలో ఉంటారా? ఉంటే దేవుడి గుళ్ళు ప్రమాణం చేయమని చెప్పి అడగాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కలుసుకుందాం, ముందుకు పోదాం. అన్ని సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే మొట్టమొదటి పార్లమెంట్ సీట్ పెద్దపల్లి సీటు. అన్ని సర్వేలు ఈశ్వరులను గెలిపించుకున్నాం. ప్రోటోకాల్ ఉన్నటువంటి నాయకులు మనకుంటే ఈ పార్లమెంట్ పనులు మంచిగున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రాసుకోండి, అన్ని రాసుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక ఎవడెవడు ఎక్కువ చేస్తున్నారో ఒక్కటికి